చికెన్ కన్నా నాకు కొంచెం ఆనియన్స్ క్యాప్సికమ్ ఎక్కువ వేసినట్లు అనిపించింది. గార్లిక్ బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఆర్డర్ చేసిన డిష్ వచ్చేసి టెంపురా ప్రాన్స్. చూడొచ్చు మీరు, పన్నీర్ ముక్కలకి బార్బిక్యూ సాస్ అయితే ఉంది. అండ్ ఆ బార్బిక్యూ ఫ్లేవర్ కోసం మనకి కోల్ అయితే పెట్టి తీసుకొచ్చారు. వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ కేఫ్స్ అయినా గ్లూటన్ గ్యారేజ్కి అయితే వచ్చాను. వీళ్ళ అవుట్లెట్లో 50% ఆఫ్ అయితే నడుస్తుంది ఈరోజు. సో ఫుడ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చెప్తాను, పదండి వెళ్ళిపోదాం. సో మదర్స్ డే స్పెషల్ కింద వీళ్ళు 50% ఆఫ్ అయితే ఉంది May 11th వరకు. మ్యాంగో సీజన్ కదా, వీళ్ళ మెనూలో మ్యాంగో మ్యాన్యూ అయితే నడుస్తుంది. వీళ్ళ దగ్గర సమ్మర్ స్పెషల్ కాఫీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో 5 types ఆఫ్ కాఫీస్ అయితే సమ్మర్ స్పెషల్ కాఫీస్ కింద సర్వ్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ మెనూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. సో స్టార్టింగ్ విత్ హాట్ కాఫీస్, బబుల్ టీస్, మోయిటోస్, మాక్టైల్స్, కోల్డ్ కాఫీస్, హెల్దీ బేవరేజెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. సో ఇదంతా బేవరేజెస్ మెనూ అనుకుంటా. మనకి ఫుడ్ మెనూ ఇంకోటి సపరేట్గా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను మీకు. వీళ్ళ దగ్గర అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో నేను వెళ్ళే టైంకి చాలా క్రౌడెడ్గా ఉంది, అందుకే మొత్తం చూపించడానికి అవ్వట్లేదు. ఇదైతే వీళ్ళ ఫుడ్ మెన్యూ. వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి ఇక్కడ కాంటినెంటల్ డిషెస్ ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. చూడొచ్చు మీరు, ప్యాన్ కేక్స్, క్రీపెస్, శాండ్విచెస్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్, సలాడ్స్, సూప్స్, వ్రాప్స్, క్విక్ బైట్స్, స్మాల్ ప్లేట్స్ నాన్ వెజ్, స్మాల్ ప్లేట్స్ వెజ్, బర్గర్స్, పిజ్జాస్, అండ్ ఫైనల్లీ మనకి వెజ్ ప్లాటర్స్, నాన్ వెజ్ ప్లాటర్స్, డెజర్ట్స్ అండ్ పాస్తాస్. సో మెనూ అయితే చాలా పెద్దగా ఉంది. నేనేమేమి ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను, అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసుకొని చెప్తాను. సో మన ఫస్ట్ డిష్ అయితే వచ్చేసింది. ఆల్ఫ్రెడో పాస్తా అయితే ఆర్డర్ చేశాను, చూడొచ్చు మీరు. సో ఇదైతే ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా. అండ్ మనకి సైడ్లో గార్లిక్ బ్రెడ్ కూడా ఇచ్చారు. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. గార్లిక్ బ్రెడ్ అయితే మంచి స్టీక్ లాగా కుక్ చేశారు, బాగుంది. ఇది ఎలా ఉందో తినేసి చెప్తాను మీకు, చూడొచ్చు మీరు. సో పాస్తా ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు. మనం ఆర్డర్ చేసిన సెకండ్ ఐటెం కూడా వచ్చేసింది, క్రిస్పీ చికెన్ శాండ్విచ్ ఇదైతే. సో మనకి సైడ్లో చిప్స్ అయితే సర్వ్ చేశారు. నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇస్తారు కొన్ని అవుట్లెట్స్లో, ఇక్కడైతే వీళ్ళు చిప్స్ ఇచ్చారు. అండ్ టమాటా కెచప్. ఇది మన శాండ్విచ్ చూడొచ్చు, బాగా గ్రిల్ చేశారు. లోపల ఫుల్గా మీకు ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ క్రిస్పీ చికెన్ అయితే ఉంది, చూడొచ్చు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పాస్తా అయితే చాలా బాగుంది, మంచి క్రీమీగా మంచి ఫ్లేవర్స్తో చాలా బాగా చేశారు. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను. శాండ్విచ్ అయితే కూడా బాగుంది. అండ్ చికెన్ కన్నా నాకు కొంచెం ఆనియన్స్, క్యాప్సికమ్ ఎక్కువ వేసినట్లు అనిపించింది. తింటుంటే చికెన్ టేస్ట్ అంతగా ఏం తెలియట్లేదు, ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ కొడుతుంది. కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది. ఇప్పటివరకు తిన్న 2 డిషెస్లో పాస్తా అయితే నచ్చింది నాకు. గార్లిక్ బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ గార్లిక్ ఫ్లేవర్ అయితే తెలియట్లేదు, జస్ట్ ఫీల్స్ లైక్ నార్మల్ బ్రెడ్. చూడడానికి అయితే బాగా గ్రిల్ చేస్తారు కానీ పెద్ద టేస్ట్ లేదు. సో నేనైతే క్రాన్బెర్రీ అండ్ బ్లూ పీ ఫ్లవర్ అనే మొహిటో అయితే ఆర్డర్ చేశాను. చూడొచ్చు, డెకరేషన్ అయితే బాగా చేశారు. చూడడానికి మంచి టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. నేను నెక్స్ట్ ఆర్డర్ చేసిన డిష్ వచ్చేసి టెంపురా ప్రాన్స్. సో టోటల్గా మనకి 6 పెద్ద ప్రాన్స్ అయితే ఇచ్చారు. సో మధ్యలో మనకి అది ఒక సాస్ లాగా ఇచ్చారు, టమాటా కెచప్ అయితే కాదు. చూడడానికి అయితే అదిరిపోయింది కదా, బయట క్రిస్పీగా. తింటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, తినేసి చెప్తాను. బట్ లైక్ చూడడానికి అయితే చాలా మంచిగా, ప్లేటింగ్ అయితే చాలా బాగా చేశారు. సో ప్రాన్ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఆయిల్ అయితే చాలా ఎక్కువ లాగేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఐటమ్. ప్రాన్ చూసారు ఎంత బాగుందో, లోపల మీట్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది, బయట అయితే చాలా క్రిస్పీగా ఉంది. అదిరిపోయింది అదే. దీంట్లో అయితే డిప్ చేసుకొని తిని చెప్తాను ఎలా ఉందో. ఇది వచ్చేసి హనీ చిల్లీ సాస్ ఇది. సో తీయగా కొంచెం కారంగా అయితే ఉంది. ప్రాన్ దీంట్లో డిప్ చేసుకొని అయితే తిన్నాను, నాకు పెద్దగా నచ్చలేదు. పొగలు చూసారు ఎలా వస్తున్నాయి ప్రాన్స్ నుండి. మీరు కానీ ఈ ప్లేస్కి వద్దామని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ ఐటమ్ అయితే ట్రై చేయండి.
ప్రాన్ లవర్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు తిన్న ఐటమ్స్లో అయితే బెస్ట్, అదిరిపోయింది ఇది మాత్రం. నేను ఆర్డర్ చేసిన నెక్స్ట్ ఐటమ్ స్పినాచ్ ఆర్టిచోక్ క్రీమ్ చీజ్ స్టఫ్ చికెన్. సో దీనికి నేను యాడ్ ఆన్ రైస్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 450 రూపీస్. మనకి యాడ్ ఆన్ రైస్కి 50 రూపీస్ అడిషనల్ ఛార్జ్ చేస్తారు. సో టోటల్ 500, మనకి 50% ఆఫ్ వల్ల 250కి వస్తుంది. సో చూడొచ్చు మీరు. సో ఈ చికెన్లో మనకి బ్లాంచ్డ్ స్పినాచ్ ఆర్టిచోక్ క్రీమ్ చీజ్ అయితే స్టఫ్ చేసి ఇచ్చారు. సో అందుకే మనకి మీరు చూసుకుంటే చికెన్ కొంచెం ఉబ్బింది అండ్ స్టఫ్డ్ అంతా ఉండడానికి మనకి ఇక్కడ టూత్ పిక్ అయితే ఇచ్చారు చూడండి. సో దీంతోపాటు ఐ థింక్ ఇది మనకి బటర్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇది బటర్, మనకి గ్రిల్డ్ వెజిటేబుల్స్ అండ్ ఇది హర్బ్ రైస్. సో బటర్ గార్లిక్ రైస్ ఇది. సో చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చెప్తాను. సో చికెన్ అయితే మంచి టెంప్టింగ్గా కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. సో ఇది మనకి లోపల స్టఫ్ చేసిన ఐటమ్ అండ్ ఇది చికెన్. ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాంగ్ కూడా ఆర్డర్ చేసాము. సో ఇదైతే మాకు 250 రూపీస్ పడింది. ఇందాక మేము మెనూలో చూడడం మర్చిపోయాము, అందుకే ఇప్పుడైతే ఆర్డర్ చేశాను. మాకు తెలిసిన వాళ్ళు వస్తే నేను ఓరియో మిల్క్ షేక్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇది మాకైతే 270 రూపీస్ పడింది, లార్జ్ ఇది. సో 270 అంటే మనకి 50% ఆఫ్ అనడంతో మనకి హాఫ్ రేట్కి వస్తుంది. చెప్పాను కదా తెలిసిన వాళ్ళు వచ్చారని, అందుకే పిజ్జా కూడా ఆర్డర్ చేశాను. చూడొచ్చు మీరు, పన్నీర్ ముక్కలకి బార్బిక్యూ సాస్ అయితే ఉంది అండ్ ఆ బార్బిక్యూ ఫ్లేవర్ కోసం మనకి కోల్ అయితే పెట్టి తీసుకొచ్చారు. సో మనకి వెజ్జెస్, పన్నీర్, ఆలివ్స్ ఇవన్నీ అయితే వేసి బాగా కనిపిస్తుంది పిజ్జా. చూడొచ్చు మీరు. టోటల్గా అన్ని ఐటమ్స్ అయితే కంప్లీట్ చేస్తాము. పిజ్జా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. సో నేను తిన్న చికెన్ స్టేక్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. 2 మిల్క్ షేక్స్ ఆర్డర్ చేసాం కదా, ఆ 2 మిల్క్ షేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బిల్ చెప్పాం, ఎంత అయిందో చూసి చెప్తాను. మీరు చూడొచ్చు టోటల్ బిల్ అయితే మనకి 2867 రూపీస్ అయింది. సో మనకి క్రిస్పీ చికెన్ శాండ్విచ్ 320 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆల్ఫ్రెడో చికెన్ ఏమో 420. సో మనకి నార్మల్ పాస్ అయితే 290, దాని మీద యాడ్ ఆన్ చికెన్ కాబట్టి 130 ఎక్స్ట్రా, రెండు కలిపి 420. సో క్రాన్బెర్రీ అండ్ బ్లూ పీ ఫ్లవర్ 250 రూపీస్. టెంపురా ప్రాన్స్ 350. మనకి స్పినాచ్ ఆర్టిచోక్ క్రీమ్ చీజ్ స్టఫ్డ్ చికెన్ యాడ్ ఆన్ రైస్ 500. స్మోక్డ్ బార్బిక్యూ పన్నీర్ పిజ్జా 370. స్ట్రాబెర్రీ స్వర్ల్ మిల్క్ షేక్ 250. సో మనకి టోటల్ బిల్ 286 విత్ జిఎస్టీ. ఇవన్నీ 267 కదా, 2867 కదా. సో ఇది నేను స్విగ్గీలో 50% ఆఫ్ కాబట్టి నేను హాఫ్ బిల్లే పే చేస్తాను ఇప్పుడు. మొత్తానికి మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళిన వాళ్ళం, స్నాక్స్ టైంకి అయితే బయటకు వచ్చాం. టోటల్ బిల్ 2867 అయింది. అండ్ టోటల్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఫుడ్ వర్త్ ద ప్రైజ్ అనే చెప్పాలి. సో 50% ఆఫ్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి గ్రాబ్ చేసుకోండి.